నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360 ట్రెండింగ్ టుడే. ఏపీలో దర్యాప్తు జరుగుతున్న లిక్కర్ కేసుపై గాని, ఈ కేసుపై అరెస్టులపై గాని మంత్రులు ఎవరూ మాట్లాడవద్దని ఆదేశించారు సీఎం చంద్రబాబు. ఈ కేసులో సిట్ విచారణ జరుపుతుందని, ఇకపై ఎవరూ దీనిపై మాట్లాడవద్దని సూచించారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఈ ఏడాది హాలిడే టైం ముగిసిందని, ఇకపై ఎక్కువ సమయం క్షేత్రస్థాయిలో ఉండాలని సూచించారు. ఈ నెల 15 నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ సౌకర్యానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు. అలాగే ఈ నెల 25 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలో అమలు చేయనున్న నూతన బార్ పాలసీకి కూడా ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. 4 దశాబ్దాలుగా సొంత గూడు కోసం ఎదురు చూస్తున్న నిరుపేద కుటుంబాల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. కర్నూలు గూడెం కొట్టాల ప్రాంతంలోని 150 నిరుపేద కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాలు అందటంతో వారి సొంతింటి కల సాకారమైంది. మంత్రి నారా లోకేష్ తన యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చడంలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. రేషన్ కార్డులున్న 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు సరుకులను ప్రభుత్వం డోర్ డెలివరీ చేస్తుంది. వర్షాన్ని లెక్క చేయకుండా కొండలు గుట్టలు ఎక్కి తన బాధ్యత నిర్వర్తించిన ఓ డీలర్ వీడియోను మంత్రి మనోహర్ ఎక్స్ లో పంచుకొని ప్రశంసించారు. డుమ్రిగూడ గిరిజన ప్రాంతంలో అంకిత భావంతో పనిచేస్తున్న డీలర్ సుందర్రావుకు ధన్యవాదాలని పేర్కొన్నారు. మిగతా 29,750 మంది డీలర్లు, అధికారులకు థ్యాంక్స్ అని ఎక్స్ లో చెప్పుకొచ్చారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకపోతే ప్రధాని మోదీని గద్దె దించుతామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. పార్లమెంటులో దీనిపై చర్చ జరగాలని ఆయన ఆకాంక్షించారు. తాము కేంద్రానికి పంపిన 42% రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లు సాధించి తీరుతామని స్పష్టం చేశారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. బీసీల కోసం జాగృతి తరపున అనేక పోరాటాలు నిర్వహించబోతున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. తెలంగాణ అస్తిత్వం, వనరులు, సాంస్కృతిక వైరుధ్య పరిరక్షణ కోసం ఏర్పాటైనదే జాగృతి అని ఆమె చెప్పారు. తెలంగాణ సమయంలో కేసీఆర్ చెప్పినట్టుగా జాగృతి ముందుకెళ్లిందని కవిత అన్నారు. జయశంకర్ సార్ ఆలోచనలను తూచా తప్పకుండా పాటించామని కూడా చెప్పారు. బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రిజర్వేషన్లను సాధిస్తామనే నమ్మకం ఉందని, కేంద్రం త్వరగా ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. మరోవైపు కాంగ్రెస్ కు అన్ని కులాలు, మతాలు సమానమేనని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రిజర్వేషన్ల విషయంలో బీజేపీ డబుల్ గేమ్ ఆడుతుందని టీపీసీసీ చీఫ్ మహేష్ ఫైర్ అయ్యారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఢిల్లీలో చేపట్టిన బీసీ ధర్నాలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వితంతు మహిళ అనే కారణంతోనే ప్రధాని మోదీ ఆమెను పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవానికి పిలవలేదని ఆరోపించారు. ఆమె దళిత మహిళ అని, అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవాన్ని సైతం పిలవలేదని ఆమె అన్నారు. బీజేపీ నాయకులకు నరనరాల్లో కులపిచ్చి పాతుకుపోయిందని విమర్శించారు. కొందరు నిర్మాతలు సినీ కార్మికుల్లో చీరక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని వ్యాఖ్యానించారు. తాము నిర్మాతలను ఇబ్బంది పెట్టడం లేదన్నారు. తమకు స్కిల్ లేదనడం సరికాదని, ఇక్కడ ఉన్న వాళ్లకు పని కల్పించి తర్వాత పక్క రాష్ట్రం వాళ్ళని తెచ్చుకోవాలని సూచించారు. తమ సమస్యలను వివరించేందుకు ఇవాళ ఫెడరేషన్ సభ్యులు మెగాస్టార్ చిరంజీవిని కలిసే అవకాశం కనిపిస్తుంది. నిన్న నిర్మాతలు ఆయన్ను కలిశారు. యూపీఐ సేవలు శాశ్వతంగా ఉచితమేనన్న ప్రచారంపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టతనిచ్చారు. తాను గతంలో చెప్పిన ఉద్దేశం అది కాదన్నారు. యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు ఉంటాయి. వాటిని ఎవరో ఒకరు చెల్లించాల్సిందే. ఎవరు చెల్లిస్తారన్నది ముఖ్యం కాదు. ఇప్పటికీ సబ్సిడీల రూపంలో ప్రభుత్వమే వాటిని భరిస్తుంది. యూపీఐ వినియోగాన్ని విస్తరించడమే ప్రభుత్వ పాలసీ అని ఆయన పేర్కొన్నారు. సంక్షేమ పథకాల్లో సీఎంల పేర్లు, ఫోటోలు వాడొద్దన్న మద్రాస్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సీఎం ఫోటో వాడుకోవచ్చని సిజిఐ జస్టిస్ గవాయ్ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. సంక్షేమ పథకాలకు సీఎం పేరు, ఫోటోలు వాడకంపై ఏఐడీఎంకే హైకోర్టును ఆశ్రయించగా వాడొద్దని తీర్పు ఇచ్చింది. దీనిని తమిళనాడు గవర్నమెంట్ సుప్రీంకోర్టులో సవాల్ చేయడంతో ఈ విధంగా తీర్పునిచ్చింది. రాజకీయాల కోసం కోర్టును వాడుకోవద్దని ఏఐడీఎంకే నేతకు 10 లక్షల రూపాయల ఫైన్ వేసింది. ప్రధాని మోదీ చైనాలో పర్యటించనున్నారు. అక్కడ జరగనున్న ఎస్సీఓ సదస్సులో పాల్గొననున్నారు. ఈ నెల 31 సెప్టెంబర్ 1న ఆయన చైనాలో పర్యటిస్తారు. అట్నుంచి జపాన్ వెళ్తారు. కాగా భారత్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ల వేళ మోదీ చైనా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. బెట్టింగ్ యాప్స్ మనీ లాండరింగ్ కేసులో హీరో విజయ్ దేవరకొండ ఈడీ విచారణ ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నేను గేమింగ్ యాప్ కోసం ప్రచారం చేశా. కొన్ని గేమింగ్ యాప్స్ చట్టబద్దమైనవి. గేమింగ్ యాప్స్, బెట్టింగ్ యాప్స్ మధ్య తేడా ఉంది.
ఈడీ నన్ను అడిగిన అకౌంట్, కంపెనీ లావాదేవీల వివరాలు వాళ్ళకిచ్చేశాను. నా సమాధానాలతో అధికారులు సంతృప్తి చెందారు. దేశంలో ఏది తప్పో ఏది ఒప్పో చెప్పేందుకు కోర్టులున్నాయి అని దేవరకొండ అన్నారు. జపాన్ లోని హీరోషిమా నగరంపై అణుబాంబు దాడి జరిగి నేటికి 80 ఏళ్లు పూర్తి కాబోతుంది. అమెరికా వాయుసేనకు చెందిన ఎనోలాగే అనే B-29 బాంబర్ ద్వారా లిటిల్ బాయ్ అనే అణుబాంబును ప్రయోగించారు. దీనివల్ల నగరంలోని 70% నాశనమవగా 1,40,00,000 మంది చనిపోయారని అంచనా. బాంబు వల్ల ఏర్పడిన రేడియేషన్ ప్రభావంతో లుకేమియా, క్యాన్సర్ తో సహా ఇతర వ్యాధులతో చాలా మంది మరణించారు. ఇది జరిగిన 3 రోజులకే నాగసాకిపై అణుబాంబు వేశారు. టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో సత్తా చాటాడు. ఇంగ్లాండ్ తో జరిగిన చివరి టెస్టులో అద్భుత ప్రదర్శన కనపరచడంతో తన కెరీర్ లోనే అత్యుత్తమ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. తాజాగా ప్రకటించిన బౌలింగ్ ర్యాంకింగ్స్ లో ఏకంగా 12 స్థానాలు ఎగబాకి 15వ స్థానంలో నిలిచాడు. ఇదే మ్యాచ్ లో రాణించిన మరో ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ కృష్ణ కూడా తన కెరీర్ లో అత్యుత్తమంగా 59వ ర్యాంకుకు చేరుకున్నాడు.